2018 డిఎస్సిలో జస్ట్ 2 మార్క్స్ వల్ల నాకు డిఎస్సి మిస్ అయింది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత డిఎస్సి వేస్తారు, ఇంకో సంవత్సరం తర్వాత డిఎస్సి వేస్తారని ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత మేము డిఎస్సి రాసినాం. అంత కష్టపడి చదివిన దానికి ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి మేమందరం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంత మట్టుకి నిజం కాదు. మేము అందరం చాలా కష్టపడి చదివినాం, కష్టపడి మేము జాబ్ తెచ్చుకున్నాం. 2025 డిఎస్సీనే సార్ వచ్చింది సార్. ఇప్పుడు ప్రెసెంట్ కౌతాలం మండల్ హాల్వీ సార్, జడ్పీహెచ్ఎస్ హాల్వీలో చేస్తున్నాను. ట్రాన్స్పరెంట్గానే జరిగింది సార్. మేము మంచి మార్క్స్తోనే కష్టపడి చదువుకున్నాం కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది, మాకు జాబ్స్ వచ్చాయి. సో దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు సార్, చాలా ట్రాన్స్పరెంట్గానే జరిగాయి. అదంతా ఏం లేదు సార్, ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎందుకంటే మేము క్లాస్లో దగ్గర ఒక 60 to 70 మెంబర్స్ ఉన్నాము. ఒక్కొక్కరికి చాలా టైం తీసుకొని వాళ్ళు ఎవ్రీథింగ్ నీట్గా వెరిఫికేషన్ కూడా 1కి 2 సార్లు 2 కాదు మళ్ళీ చేశారు సార్. సో ఇటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళని మళ్ళీ పిలిపించారు. సో రేపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనగా ఈ రోజు నైట్ వరకు కూడా కాల్స్ వచ్చాయి సార్. సో నాకు వచ్చాయి. నేను 1 వీక్ కూడా ప్రతిరోజు డాక్యుమెంట్స్ పంపించాను. మళ్ళీ కర్నూలు జిల్లాకు వచ్చి డిఓ ఆఫీస్కి వచ్చాను, సార్తో మాట్లాడాను. సో ఇందులో ఎటువంటి ఏం జరగలేదు సార్. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని నేను నమ్ముతున్నాను. సో రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో సో వాళ్ళు చూసే ఇచ్చారు సార్. సో దీంట్లో ఎటువంటిది ఏమీ లేదు. సో లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా పార్షియల్గా చాలా ట్రాన్స్పరెంట్గానే చేశారు. సో ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని నేను నమ్ముతున్నాను సార్. సో కష్టపడి తెచ్చుకున్నాము. సో ఓకే, దానికి ఒక ఫ్రూట్ఫుల్నెస్ అటువంటిది ఏం లేదు. సో అది నిజం కాదు, అది అబద్ధం అనేసి ఈరోజు ఇంతమంది వచ్చారంటే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మేము దీన్ని చాలా బాగా సపోర్ట్ చేయడానికి వచ్చాం సార్. సో వాళ్ళు ఏవైతే నిందలు వేశారో అవి నిజం కాదు, అవి అబద్ధం అని. సో ఇక్కడ జనాలు ఇంతమంది టీచర్స్ రావడం అని ఇక్కడ పెద్ద విషయం సార్. సో ఇంతమంది వచ్చినారంటే ఇది సక్సెస్ సార్. ఇంకా సో లాస్ట్ మినిట్లో సో కొంచెం మిస్ అయిన వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, డిఎస్సి 2026. సో దాంట్లో కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్లో జాబ్ వస్తుందని నేను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. ఓవరాల్గా అయితే చాలా పార్షల్గా జరిగింది. రిజర్వేషన్కి తగ్గట్టే ఇచ్చేశారు పోస్టులు కూడా. సో చాలా క్లియర్ కట్గా ఉంది. సో మళ్ళీ అందులో నిందలు ఇలా జరిగింది అలా జరిగిందని దానికి ఎటువంటి తోవ లేదు సార్. సో నెక్స్ట్ డిఎస్సి కూడా ఇంతే క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నారా లోకేష్ గారు దీన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. సో వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చేశారు. సో అదే చాలా హ్యాపీ. సో దాని తర్వాత సో ఎంతమంది ఎప్పటి నుంచో 5 years 6 years 7 సో ఇది 7 years తర్వాత ఇచ్చిన డిఎస్సి. సో అన్ని ఇయర్స్ కష్టపడిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉంది సార్. సో వాళ్ళు రిజల్ట్ చూపించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో సంతోషంగా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీ. సో వాళ్ళు చాలా బాగా చేశారు సార్. ఈవెన్ మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ మాకు ఎటువంటి ఏమంటారు అక్కడ ఉండడానికి కానీ చాలా బాగా తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అంతే బాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా విజయవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను. సో నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వల్లే మేము ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక రెస్పెక్ట్ కానీ, సో పిల్లల దగ్గర కూడా ఒక రెస్పెక్ట్ కానీ, సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంది సార్. ఎందుకంటే అమ్మాయిలు ఎంతసేపు ఇంట్లోనే కాదు, ఈవెన్ ఇటువంటి జాబ్స్లో కూడా ఎక్సెల్ అవ్వచ్చు అనేది. సో వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని మేము చాలా బాగా యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ద గవర్నమెంట్. మేము కర్నూలు నుంచి సార్, అది వచ్చేసి 49th ర్యాంక్ సార్. ఇది మేము సహించాం. మేము చదువుతో నిజాయితీగా పారదర్శకంగానే జాబ్ సాధించాము. దీంట్లో ఎటువంటి దుష్ప్రచారం చేసినా మేము ఊరుకోము, మేము సహించాము. డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, డబ్బులు పెట్టి తెచ్చుకునేంత స్తోమత మాకు లేదు. ఒకవేళ డబ్బులే ఉంటే బిజినెస్ చేస్తాం. సార్ నా పేరు రామశేఖర్ సార్. సార్ నాది ఎస్సీ కేటగిరీలో కర్నూలులో 60 సార్ నా ర్యాంకు. సార్ నేను 2018 నుంచి మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు సార్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మీకు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి అప్పుడు అన్నారు. వచ్చిన తర్వాత అదేవిధంగా మెగా డిఎస్సి వదిలేరు సార్. మేము దానికోసమే ఎదురు చూసినాం సార్, 1000 కళ్ళతో ఎదురు చూసినాము. మేము 2018 నుంచి గత 5 సంవత్సరాలుగా మా కుటుంబాలని మా ఫ్యామిలీని అందరిని వదిలేసి స్టడీ హాల్లో చుట్టూ కోచింగ్లో చుట్టూ తిరుక్కొని లాస్ట్కి మేము ఎంతో కష్టపడి మాకుండే అప్పులు చేసుకొని ఈరోజు కోచింగ్ సెంటర్లో ఉన్నాం సార్. అటువంటిది మాకు నోటిఫికేషన్ వచ్చి మేము అన్నీ రాసినాం సార్. వచ్చిన తర్వాత చాలా సంతోషపడినాం సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే మేము ఎంత కష్టపడినామో మాకు తెలుసు సార్ అది. కానీ ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్కి ఆపోజిట్గా చేస్తుంటే అది వాళ్ళ మీద కాదు మా మీద ఉన్నట్టు ఉంది సార్. అది దానికి మేము ఎంతో బాధపడుతున్నాం సార్. పక్కగా హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది సార్. దాంట్లోన వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాకపోవడమే వాళ్ళకు ఉండే మైనస్ సార్.
పక్కగా 6 జంటల రిజర్వేషన్ అప్లై చేసినారు సార్. లేదు సార్, మేము స్పోర్ట్స్ కేటగిరీగా సార్, స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మాకు ట్రైనింగ్లో కలిసినారు సార్. వాళ్ళని కూడా అడిగినాం ప్రత్యక్షంగా. హ్యాండ్బాల్ ప్లేయర్లు కానీ, ఖోఖో ప్లేయర్లు కానీ ఎవరైతే నేషనల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా వచ్చినారు సార్. మేము వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని నీ ర్యాంక్ ఎంత, నీవు ఎక్కడ అన్నారు మీరు స్పోర్ట్స్, ఏ సర్టిఫికేట్ ఉంది, నేషనల్ ఉందా, మీకు ఏ సర్టిఫికేట్ ఉంది, మెరిట్ ఉందా, ఇవన్నీ అన్నీ అడిగినాం సార్ మేము. కాబట్టి అటువంటి ఆరోపణలు చేయడానికి లేదు సార్. వాళ్ళు కూడా జెన్యూన్గా వచ్చినారు సార్. అదే సార్ మా బాధను వర్ణించడానికే సార్. ఇది న్యాయబద్ధంగా వచ్చినాం, మేము కష్టపడి వచ్చినాం, దీన్ని ఖండించాలనుకున్నాము. ఈరోజు ఖండించడానికనే మా బాధ్యతకు వచ్చినాం సార్ మేము. ఇలా వాదించడం అంటే మాకు నచ్చలేదు. ఎందుకంటే నేను కూడా ఒక మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చాను. ఐఎమ్ ఓసీ, పోస్ట్ రాదన్నారు, 106 నా ర్యాంక్. అయినా నేను చాలా కష్టపడామన్నమాట. ఎట్లా అంటే తిండి లేక, మా నాన్నకు పెరాలసిస్, మా నాన్న హెల్త్ బాగాలేదు. 2018లో ఫస్ట్ డిఎస్సి రాసినప్పటికీ నాకు పోస్ట్ రాలేదు, కొంచెంలో మిస్ అయింది. ఆ తర్వాత 7 సంవత్సరం ఏకధాటిగా కష్టపడ్డాము. దానికి తగ్గ ఫలితమే ఈ డిఎస్సి. మాకు అసలు చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ 7 సంవత్సరాల కోరిక ఫలించినందుకు సంతోషంగా ఉంది. అది వాస్తవమే కాదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ని, నేను ఈడబ్ల్యూఎస్లో నాకు పోస్ట్ వచ్చింది, నేను 106 ర్యాంక్, బట్ నాకు రాదనుకున్నా. అట్లాంటి నేను కూడా అనుకున్నాను అనమాట, ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం, ఎలా ఇస్తుంది పోస్టులని చూద్దాం. చాలామంది ఇలాగే అంటున్నారు కదా ఈ ప్రభుత్వం గురించి అనుకున్నా. కానీ అది మాత్రం తప్పుడు ఉద్దేశం. అలా న్యాయంగా చూశారు వాళ్ళు, న్యాయంగా ఇచ్చారనమాట. దీంట్లో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదు. అవకతవకలు అనేటివి ఏ విధంగా జరగలేదు, అసలు ఆ విధంగా జరగలేదు. అంటే వీళ్ళకి ప్రస్తుతం ఉన్న వాళ్ళకు హారిజెంటల్ ప్రాసెస్, వర్టికల్ ప్రాసెస్ అనేది అర్థం కావడం లేదు. దానివల్లనే ఇప్పుడు ఇలాంటివన్నీ అవకతవకలు జరిగి ఇలాంటివి చేస్తున్నారు చెడుగా. కానీ ఆ విధంగా అయితే ఏవి జరగలేదంటే. మున్ని సార్ 6th ర్యాంక్ సార్, పీసీబీ సార్. అలా ఏం రాలేదు సార్, అందరికీ అర్హత ఉన్న వాళ్ళకే ఇచ్చినాడు సార్. అవకతవకలు అయితే ఏం జరగలేదు సార్. అట్లా చాలా కష్టపడ్డాం సార్. దాదాపు 6 years వెయిట్ చేసినాం సార్, ఎప్పుడు వదులుతారా డిఎస్సి అనే ఉద్దేశంతో. లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు డిఎస్సి వదులుతా అని చెప్పి 5 years అసలు వదలలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంతకంతోనే మాకు డిఎస్సి వదులుతున్నారు సార్. దానికి చాలా సంతోషం సార్. కానీ ఇప్పుడు దీని మీద ఊరికే లేనిపోని అన్ని అపోహలు సృష్టిస్తున్నారు సార్. అలా ఏం లేదు సార్. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు సార్. మా బంధువులు వాళ్ళందరికీ తెలుసు కదా సార్, మేము కష్టపడినది అన్ని చూసినారు కదా సార్ వాళ్ళు. అందుకే ఇవన్నీ తప్పుడు ప్రచారాలను వాళ్ళు కూడా నమ్ముతున్నారు సార్. ఉంది సార్, ఇవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అట్లా చేయకూడదు సార్. కానీ గవర్నమెంట్ ఎవరైతే కష్టపడి చదివినారో మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. అవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అవును సార్, అదేం లేదు. స్పోర్ట్స్ కోటా కూడా ఏమంటే సార్ వాళ్ళకి మెడల్స్ దాని ప్రకారం ర్యాంక్ ప్రకారం ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి, దాని ప్రకారమే ఇచ్చారు సార్. కరెక్ట్గానే అన్ని అమలు చేశారు సార్. సారా శిరీష 3000 చేంజ్, బీసీసీ కేటగిరీ. ఎటువంటి రిమార్క్స్ అయితే లేదు. ఎందుకంటే నేను టెట్ రాసినప్పుడు మార్క్స్ కౌంట్ చేసుకున్నా. నాకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో, అంటే మనం రాసుకుంటాం కదా, ఆ మార్క్స్కి వదిలిన మార్క్స్ సేమ్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మనకు మెగా డిఎస్సి అప్పుడు డిఎస్సిలో కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేసినవి, నెక్స్ట్ సెకండ్ టైం రిలీజ్ చేసిన కీ షీట్స్లో ఉండే మార్క్స్ అంతా సేమ్ ఉన్నాయి. మేము ఏదైతే కౌంట్ చేసి ఇన్ని వస్తాయి అనుకున్నామో దానికి అలాగే వచ్చాయి. ఒక 1-2 మార్క్స్ అంటే మన గెస్సింగ్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది కదా, అట్లా 1-2 మార్క్స్ డిఫరెన్సెస్ తప్ప అసలు ఏ డిఫరెన్స్ లేదు. ఓకే సార్, ఎటువంటి చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. ఇది మాత్రం నేను మనస్ఫూర్తి చెప్తున్నా, ఏదో ఒకరి కోసం అని కాదు, లేదా వీళ్ళు ఏదో అడుగుతున్నారని కూడా కాదు. నా మనస్ఫూర్తి చెప్తున్నా, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఎవ్వరు ₹1 కూడా ఇవ్వలేదు. ఇదైతే 100%. మీరు ఏ క్వశ్చన్ అయినా ఉండని సార్. స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఎవరైతే ఆడినారో వాళ్ళ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడమైంది, వెరిఫికేషన్ జరగడమైంది, అలా వాళ్ళకి వచ్చాయి తప్ప. సార్ నాదైతే బీసీసీ కేటగిరీ నుండి వచ్చింది. అంత ట్రాన్స్పరెంట్ సార్. ఉన్న ఎంతైతే మెంబర్స్, లిమిటెడ్ మెంబర్స్, చాలా లిమిటెడ్ మెంబర్స్, అంత లిమిటెడ్ మెంబర్స్లో కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు అని అంటే మిగతా వాటిలో జరిగే ఛాన్స్ కూడా లేదు. చాలా నీట్గా జరిగింది, అసలు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇదైతే నో డౌట్, ఎవరిని అడిగినా చెప్తారు. చక్కగా పాటించారు. థ్యాంక్ యూ లోకేష్ సార్ అండ్ చంద్రబాబు సార్. ఎందుకంటే నేను జగన్ టైంలో టెట్ రాయలేదండి. మా మదర్ టీచర్, తను ఏమన్నారు అంటే చంద్రబాబు వస్తే మళ్ళీ టెట్ కమ్ టీఆర్టీ వస్తుంది, నీ అదృష్టం బాగుంటే. నేను అప్పుడు టెట్ రాయలేదు. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను. సో ఆయన వస్తే మళ్ళీ నీకు టెట్ వదులుతాడు, నువ్వు టెట్ రాస్తావు,
ఎన్టీఆర్టీ రాస్తావు అనేసి అనింది. సో నిజంగానే అది జరిగింది. అండ్ మా మమ్మీకి కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడే జాబ్ వచ్చింది. సో సేమ్ అది నా దగ్గర కూడా రిపీట్ అవ్వడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎన్ శ్రీకాంత్ నాయక్. నాకు ఎస్టీ కేటగిరీలో వచ్చింది 439 నా ర్యాంకు. వాళ్ళకు చేత కాలేదు కాబట్టి మంచి పని చేసిన మీద ఎవరైనా బురద చల్లాలని చూసా కాబట్టి ఇది 2వ పాయింట్. నేను 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించాను. మమ్మల్ని ఎవరు అడగలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడుంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఏదో అవకతవకలు జరిగినాయని అంటున్నారు. 2000 సంవత్సరం నుండి చంద్రబాబు నాయుడు హయాంలోనే డిఎస్సి ఎక్కువ జరిగాయి. అప్పుడు జరిగి ఉండొచ్చు కదా, అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు జరిగిందా అంటే వీళ్ళకు చేత కాదు కాబట్టి ఏదో బురద చల్లాలి, అది కామనే. కాబట్టి మేమైతే సీఎం సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎప్పటికైనా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్ అభ్యర్థులు. అంటే ఇప్పుడు ఎస్టీ సపోజ్గా నేను చెప్తానండి, ఎస్టీలో 9 పోస్టులు ఉంటాయి, ఎస్టీలో 2 ఓపెన్లు ఉంటాయి, ఉమెన్స్లో 2 ఉంటాయి, ఇంకా జనరల్లో 6 ఉంటాయి. ఆ విధంగా లెక్కించుకుంటూ పోతే ఎవరి కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కానీ అలా ఏం జరగలేదు, ఎవరు వాళ్ళకి జరిగింది. అపర్ణ హోలగుందా సార్ 370 చేంజ్ వచ్చింది. మాకు క్యాస్ట్లో వచ్చిందండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ యాక్చువల్గా మాకు 7 ఇయర్స్ నుంచి నోటిఫికేషనే లేదండి. మేము ఎంతో పోరాటం పడి లీవులు పెట్టుకొని చదువు అన్నీ మానేసుకొని ఫ్యామిలీని పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి చదివినాం. మనకేం ఊరికేం రాలేదు, టీచర్స్కి ఎవరికి జాబ్ రాదు. సో మేము చదివే వచ్చినాం, కానీ ఇదేదో రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తే మేము సార్ ఇవంతా పొలిటికల్గా చేస్తున్నారు, మనకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ ప్రకారమే వచ్చినాము, లీగల్గానే వచ్చినాము. ఏదన్నా కూడా అంతే కదా, ప్రతిదీ కరెక్ట్గానే చేశారు. అవునండి.